గతంలో అలా ఉండేది. ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మనం ప్రతి చోట కూడా రోడ్లు లేకపోతే డెవలప్మెంట్ చేసినటువంటి బిల్డింగ్స్, తర్వాత ఇంకా నెక్స్ట్ చేసినటువంటి అన్నీ కూడా మన దగ్గర పూర్తి సమాచారం ఉంది. ఈరోజు మనం దగ్గర అక్కడ లోపలికి వెళ్ళి గతంలో ఎలా ఉండేదంటే వాసన వచ్చేసింది. డంపింగ్ యార్డ్గా ఉండేది, మొత్తం డంపింగ్ యార్డ్ అయ్యేది. దాన్ని మనం బ్రహ్మాండంగా లోపలంతా కూడా గ్రేనరీ చేసి బిల్డింగ్స్ కట్టి అసలు ఇప్పుడు చుట్టుపక్కల ఎవరు కూడా ఒక్క కంప్లైంట్ కూడా లేదు. తర్వాత దాన్ని ఎదుర్కొన్న 10 crores పెట్టి మనం పెద్ద దీన్ని కడతా ఉన్నాం, పార్కుని కడతా ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా మీకు ఒక ఎవరో ఒకళ్ళు ఇనిషియేట్ చేసుకుని అందరికీ పంపించి అందరూ వాళ్ళ ద్వారా పంపించాల్సిన అవసరం ఉంది. అదే మనం నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో